విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పేరెంట్స్ కమిటీ సభ్యులకు, వైస్ చైర్మన్ గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, స్కూలు సిబ్బందికి, ఉపాధ్యాయులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చాలా చక్కని కార్యక్రమం, చాలా నీట్గా చాలా చక్కగా ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి కార్యక్రమానికి ఎంతో శ్రద్ధతోటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చదివే ప్రథమ విధిగా మరి ఏ ప్రభుత్వం వచ్చినా విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మరి చదువుకి అధిక ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదివినటువంటి చదువుకి ఈ రోజున ఆయనకి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మేధావిగా మరి కీర్తిని ఘనతని తీసుకొచ్చిందంటే అది చదివే మూలం అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మరి ఆయన మహానుభావుడి యొక్క అడుగుజాడలు నడవడానికి మనందరూ కూడా ప్రయత్నం చేయాలని, ప్రయాణం చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఇదే సందర్భంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడనే కార్యక్రమం. మరి బోధించు అంటే చదువుని మనందరూ కూడా నేర్చుకోవాలి. చదువు వలన ప్రతి విద్యార్థికి జ్ఞానం వస్తుంది, జ్ఞానం వలన మరి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వలన మరి ఆ కుటుంబానికి సంపద వస్తుంది, ఆ సంపద వలన సమాజంలో మరి మనందరికీ కూడా గౌరవం వస్తుందంటే అది కేవలం ఒక చదువు వల్ల చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం